హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే చాలా జరిగాయి గాయ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కల్చరల్ ఎక్స్చేంజ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను గాయ్స్. మిస్ అవ్వకండి. డివైన్ రిట్రీట్ సెంటర్ నుంచి ఇలా మధ్యలోనే వెళ్ళిపోతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. అసలు ఎందుకు బయటికి వెళ్ళాము, అసలు ఏం జరిగింది అని తెలియాలంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చాలా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. God has another plan. వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ఒక మాట గాడ్ ప్లాన్ అయ్యి మా ఇప్పబడి ఉంది. మాడు డలుగున్నాడు బాగా జోకేనా, సెంటిమెంట్ కూడా మాట్లాడదామా. నేను వచ్చిన రోజు ట్రైన్ ఎక్కాను, 1:30కి విజయవాడలో ట్రైన్ ఎక్కాను. కరెక్ట్గా 1కి మక్క చచ్చిపోయింది. మధ్యలో ఏదో స్టేషన్ దిగి వెళ్ళిపోదాం అనుకున్నాలే కానీ ఏదో రిట్రీట్ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలా మంది చెప్పారు. నీకున్న డిప్రెషన్ మొత్తం పోద్ది, అది ఇదని బాగా చెప్పారు అన్న వాళ్ళందరూ. అన్ని సాక్రిఫైస్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత ఇట్లా అయిపోతుందని. నేను అట్లంటే నాకు అట్లా మంచిగా అనిపించలేదు. నేను కూడా చెప్తాను, ఇది కరెక్ట్ కాదు అని. బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆఫ్ చేయి బ్రో. చాలా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా ఉన్న కల్చర్ను వదులుకుంటాను, వీళ్ళందరినీ వదిలిపెట్టి మళ్ళీ మా ఓన్ లాంగ్వేజ్, వరంగల్లో మాట్లాడే లాంగ్వేజ్, తెలంగాణ మాట్లాడే లాంగ్వేజ్ పోయి తెలుగులో అటెండ్ అవుతాను మళ్ళీ. ఎందుకు ఇది చాలా తప్పు. సిఈపి అంటే ఏంటిది? కల్చర్ ఎక్స్చేంజ్. అంటే మనకు మనం కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే అది కల్చర్ ఎక్స్చేంజ్ కాదు, ఇది మోసం బ్రో. ఇది మరి ఫీవర్ తప్పు బ్రో, ఇది కంప్లీట్ తప్పు చేస్తారు. ఇది అంత రివర్స్ అవుతుంది. బ్రో చెప్పు, గాడ్ సాస్ హిస్ ప్లాన్ ప్లాన్ ఆన్. ఏ ప్రకాష్ బ్రో, సే సంథింగ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఏందా కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు. మా విజయవాడ వాళ్ళకి తెలంగాణ చూపిస్తారు, మేము వాళ్ళకి చూపిస్తాం. మాకు ఆశలు సమాధి చేస్తూ అక్కడ దాకా వచ్చి. హౌ యూ ఫీల్? నైస్. God has another plan. Bro, bro, what happened? Is everything okay? నాట్ ఓకే బ్రో, ఎవ్రీథింగ్ ఆన్ బ్రో. టుడే ఓన్లీ అయిపోయింది. తెలుగు సాగు కొట్టారు. ఎవరు లేడు ఈడ. తెలుగు లేదు. Yeah. Separate. I don't know what is going on here. Maybe we are. వాళ్ళకి ఎప్పుడు అలా మాట ఏదో మా ఇస్తాను వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ఒక మాట గాడ్ ప్లాన్ అయ్యి మా ఇప్పబడి ఉంది. వాళ్ళకి చెప్పగానే వాళ్ళు మగబడి వాళ్ళకి చెప్తలేవు. అండ్ దిస్ బ్రో బాయ్. Bye, bro. They have said the other retreat for Telugu people separate. Okay. So just We are going. Okay. Bye bye bye. Nice to meet you. Okay, God bro. bless Bye. you, bro. See you later. Yeah. We have lot of memories. అరే అందరూ చచ్చిపోతా అంటే వీడియోనా నీకు? గాయస్ చూడండి బాయ్, మాడు డలుగున్నాడు బాగా. కొంచెం మార్నింగ్ ఇప్పుడు జోకేనా, సెంటిమెంట్ కూడా మాట్లాడదామా. జోక్స్ లేదు జోక్స్ అని పక్కన పెడితే, నేను వచ్చిన రోజు ట్రైన్ ఎక్కాను, 1:30కి విజయవాడలో ట్రైన్ ఎక్కాను. కరెక్ట్గా 1కి మక్క చచ్చిపోయింది. అరే గ్యాస్ సిలిండర్ పోయింది. నేను కూడా చూసిన. మధ్యలో ఏదో స్టేషన్ దిగి వెళ్ళిపోదాం అనుకున్నాలే కానీ మనం వచ్చింది దేనికి కల్చరల్ ఎక్స్చేంజ్, రిట్రీట్ బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలామంది చెప్పారు. ఇక్కడ రిట్రీట్ వేరే లెవెల్ ఉంటుంది, నీకున్న డిప్రెషన్ మొత్తం పోద్ది, అది ఇదని బాగా చెప్పారు అన్న వాళ్ళందరూ. సరే మనకు ఈ మధ్య 1 year నుంచి మూడు బాగోలేదు, బాగా ప్రాబ్లమ్స్ అని పని కూర్చొని నేర్చుకొని. అక్క ఎంత క్లోజ్ అంటే చనిపోయే ముందు రోజు కూడా నా గురించి వేరే వాళ్ళని అడిగింది, ప్రకాష్ కనపడలేదు ఏంటి, బయటికి వెళ్దాం అని చెప్పి. 2 రోజుల ముందు నాకు మెసేజ్ చేసింది, ఆ మెసేజ్ కూడా చూడాలి నేను. ఆ గిల్ట్ ఉంది నాకు ఇప్పుడు. అరే మెసేజ్ పెట్టింది, మెసేజ్ చూసినా పోయేది కదా అని.
అన్ని సాక్రిఫైస్ చేసుకుని వస్తే ఇక్కడ అలా జరుగుతుంది. ఇది మొత్తం వాళ్ళందరికీ ఏం అర్థం కాదు. తెలుగు కావాలని తెలుగులో తెలంగాణ ఆంధ్రాలో ఉండొచ్చు కదా, రిట్రీట్ సెంటర్లో చూడండి. ఎందుకు దూరం వచ్చి తెలుగులో అంటే ఇంక తెలుగు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాం ఇవన్నీ ఇంగ్లీష్లో హిందీలో. 22 మందిలో 3కి అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి. 20 మిగతా 19 మందికి అడ్జస్ట్ అయ్యి నైట్ పూట వచ్చి అడిగితే క్లారిఫై చేస్తారు ఎవరన్నా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుగే కావాలి ఏం. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేను చెప్తున్నాను. అంతే. వేరే వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఇంగ్లీష్లోనే అనాలి తెలుగులో వెళ్ళకూడదని కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ఇన్ని సాక్రిఫైజులు చేసి 1 మంత్ జాబ్ లీవులు పెట్టుకొని రిట్రీట్ కోసం వస్తే తెలుగు రిట్రీట్ చెడ్డదని చెప్పట్లా, అది కూడా బాగుంటుంది. కానీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయ్యాం కదా. మళ్ళీ ఏమన్నా రివర్స్లో ఏదన్నా మాట్లాడదామంటే అబ్బాయిలు అందరూ ఇంతే, వేరే వాళ్ళ కోసం వచ్చారు, వేరే వాళ్ళ కోసం అంటున్నారు, ఇవి వస్తాయి మరి మాటలు. మనం నెగిటివిటీ అయిపోతాం అందరూ ముందు. నాకు పని అని అట్లంటే నాకు అలా మంచిగా అనిపించలేదు. నేను కూడా చెప్తా. ఇప్పుడు అక్కడ పక్కకి కరెక్ట్ కాదు అందులో. ఇది పరిస్థితి. సో ఇప్పుడు మేబీ ఆ రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఉంటుంది అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత ఇట్లా అయిపోతుందని. కల్చర్ ఎక్స్చేంజ్ అంటేనే ఏంటంటే మనం వేరే స్టేట్స్ వాళ్ళ కల్చర్స్ కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయడం. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ సమ్ రీజన్, అది ఆ రీజన్ ఏంటి అసలు ఏమైంది అనేది కూడా తెలియదు. బికాస్ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఆర్ వాట్ ఎవర్, బికాస్ ఆఫ్ వన్, మొత్తానికి అయితే బికాస్ ఆఫ్ వన్ ఇప్పుడు ఇంతమంది 21 మెంబర్స్ అయితే సఫర్ కావాల్సి వస్తుంది. సరే ఓకేలే, ఏం చేస్తాం, తప్పదు. వెళ్ళి ఇంకా చూద్దాం అక్కడ. నా తెలుగు బ్యాచ్ వీళ్ళంతా బాయ్ బాయ్. ఈ లోపల ఉండేటోళ్ళం. దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ టుడే గైస్. ఇక్కడ నుంచి తెలుగు రిట్రీట్ వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. అలాగే ఇంతకు ముందు ఉన్న వీడియోస్ కూడా చూడండి సిఈపి సిరీస్లో. సో ప్లేలిస్ట్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.